సమావేశానికి ముఖ్య కారణం రిలీజ్ డేట్. మన కొత్త జంట మే 1న విడుదల కాబోతుంది. ఇవాళ సినిమాని అంగాంగ సుందరంగా దర్శకులు ఎంత బాగా దాన్ని తీర్చిదిద్దారో మీరు త్వరలో సినిమాలో చూస్తారు. కానీ ప్రాముఖ్యత ఏంటంటే ఒక రిలీజ్ డేటు, దాన్ని ఇవాళ ఒక సినిమాని అందంగా తీయడమే కాకుండా దాన్ని ప్రాపర్గా పబ్లిసిటీ చేసి ప్రాపర్గా రిలీజ్ చేయడం అనేది అంత ముఖ్యమైపోయింది. ఎందుకంటే ఇదివరకు 50 రోజులు 100 రోజులు అని ఉండేవి. ఒక రోజు కాకపోతే ఒక వారం కాకపోతే పై వారం సినిమాలు చూస్తూ ఉంటారు. కానీ ఇవాళ ఎక్కువ నంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజు పెట్టడం వల్ల కానీ, మొదట్లో ఆ సినిమాను చూడాలనే ఉత్సాహం ప్రజల్లో పెరగడం వల్ల కానీ ఆ డేటు ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువైంది. అందువల్ల మాకు ఒక మంచి డేటు మే 1 దొరికిందని, ఈ సినిమా బాగోవడంతో పాటు డేట్ కూడా చాలా బాగుందని మేమందరం ఫీల్ అయ్యి అది మీతో పంచుకోవడం కోసం అని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టాము. మే 1 థర్స్డే, ఆ వీకెండ్ అవన్నీ కలిసి వస్తున్నాయి. సమ్మరు, కొన్ని పరీక్షలు అయిపోయినాయి. ఇవన్నీ చూసి జనం కూడా మంచి ఉత్సాహంలో ఉన్నారు. రేసుగుర్రం తర్వాత ఈ సినిమా వచ్చి ఇది కూడా సక్సెస్ అవ్వాలని నా మనసులో ఉంటుందని మీకు తెలుసు. తప్పకుండా అవుతుంది. అట్లాగా కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకుందండి. UBA సర్టిఫికేట్ ఇచ్చారు. అండ్ మే 1 ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. మే 1 సినిమాని రిలీజ్ చేస్తున్నాం అండి. మే 1 సినిమాని రిలీజ్ చేస్తున్నాం. అండ్ ఈ మే అనేది నాకు చాలా బాగా కలిసి వస్తుంది ఎప్పుడు. ఎందుకంటే నేను ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ ఎన్నింటిలోని ఈ మేలో చేసిన సినిమాలు ఏవి నాకు ఎప్పుడు కూడా దెబ్బ కొట్టలేదు. అండ్ డబ్బులు కూడా బాగా వచ్చిన నెల కూడా నాకు ఎప్పుడు మే అవుతుంది, ఎప్పటి నుంచో నేను అబ్జర్వ్ చేస్తుంటే. సో అలాగే ఈ ఇయర్ నేను డిస్ట్రిబ్యూషన్ ఏం చేయట్లేదు కాబట్టి ఓన్లీ సినిమా రిలీజ్ చేస్తున్నాను కాబట్టి ఈ సినిమా నాకు ఈ ఇయర్కి సరిపడే డబ్బులన్నీ తీసుకొస్తుందని చెప్పి ఆశిస్తున్నా. అందరికీ నమస్తే అండి. కొత్త జంట నా 4వ సినిమా రిలీజ్కి సిద్ధమైంది. ఒక ఫస్ట్ సినిమా 2012 మార్చ్ 23 ఈ రోజుల్లో రిలీజ్ అయింది. దాని తర్వాత సేమ్ అలాంటి సమ్మర్లో 2 సంవత్సరాల తర్వాత నా 4th మూవీ ఈ సినిమా రిలీజ్ అవటం చాలా హ్యాపీగా ఉంది. అది గీతా ఆర్ట్స్ బ్యానర్లో లక్కీగా. నా ప్రీవియస్ ఫిలిమ్స్ ఎలా ఉండేయో దాన్ని మించి ఒక మెట్టు పైన ఉండే విధంగా ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా తీశాను. నిన్న సెన్సార్ మెంబర్స్ అందరూ చూశారు, UA సర్టిఫికెట్ ఇచ్చారు, చాలా బాగుందన్నారు. యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమ్మర్లో రావడానికి ట్రై చేస్తుంటారు. కానీ అదృష్టం కొద్దీ సమ్మర్లో అంటే ఎప్పుడు వచ్చినా సమ్మర్లో ఒక లవ్ స్టోరీ మాత్రం చాలా పెద్ద సక్సెస్ అయిన మనకి చరిత్ర ఉంది. అలాగే ఈ సమ్మర్లో ఈ లవ్ స్టోరీ డెఫినెట్గా ఒక సెన్సేషన్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సినిమా బాగా వచ్చింది. నా ప్రయత్నం వరకు సిన్సియర్గా చేశాను. ఇక దాన్ని జనంలోకి వెళ్ళటం, అది చూడటం, దాని తర్వాత అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వటం అదంతా మీ చేతుల్లో ఉంది. నాకు సహకరించిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ 4th ఫిల్మ్ని మంచి సక్సెస్ చేసి నేను ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నాకు గీతా ఆర్ట్స్లో అవకాశం ఇచ్చిన ఒక సినిమా తీయడానికి అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్ గారికి, అలాగే వాసుకి, అలాగే శిరీష్కి ఈ సినిమా మంచి బ్రేక్ అవుతుంది. ఎందుకంటే శిరీష్ అంటే ఏంటి, శిరీష్ని అంటే ఇప్పటివరకు శిరీష్ని అంత యాక్టింగ్ ఇదిగా చూడలేదు. డెఫినెట్గా ఒక మంచి యాక్టర్ని, మంచి పెర్ఫార్మర్ని, పాత్రలో ఉండే అంటే ఆ క్యారెక్టర్లో ఉండే ఒక పర్సన్ని మెగా ఫ్యామిలీ నుంచి చూడబోతున్నాం. డెఫినెట్గా బాగుంటుంది. అలాగే రెజీనా చాలా బాగా చేసింది. ఇవన్నీ ఎట్లాగో రిలీజ్ తర్వాత మీరు చెప్తారు. నెక్స్ట్ వీక్ ఈ టైంకి సినిమా రిలీజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. 30th తెలంగాణ ప్రాంతంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మరుసటి రోజు మే 1 మా సినిమా రిలీజ్. ఓటేసాక ఖచ్చితంగా వచ్చి మా సినిమా చూస్తారని ఆశిస్తున్నాం. ఎగ్జామ్ అయితే రాశాను, రిజల్ట్స్ కోసం వెయిటింగ్. రిజల్ట్ మే 1 జనాలు ఈ సినిమాని ఆదరిస్తారని, ఒక పెద్ద హిట్ చేసి నా కెరీర్కి ఒక బ్రేక్ ఇస్తారని ఆశిస్తున్నాను. డేట్ మర్చిపోదండి, మే 1
మే డేన రిలీజ్ అవుతుంది ఈ సినిమా. ఖచ్చితంగా మీరు మీ కుటుంబ సభ్యులందరూ మా సినిమాని చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.